మేడారం భూములు అన్యక్రాంతం అవుతున్నాయని ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతానికి మనం ఇక్కడ ధార్మిక భవన్ దగ్గర ఉన్నాము. సిద్ధపోయిన జగ్గరావు ప్రధాన అర్చకులు ఉన్నారు మేడారంకి సంబంధించినటువంటి. అసలు విషయం ఏం జరిగింది వారినే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇప్పటి వరకు మేడారం భూములు ఒక 1000 గజాలు ప్రధాన ప్రాంతంలో ఉన్నటువంటి మా భూములు అన్యక్రాంతమని చెప్పి ఇక్కడ పూజారులు ఆందోళన చెందుతున్నారు. దానికి సంబంధించి కూడా తమ కార్యాచరణగా రూపొందిస్తున్నామని చెప్పి చెప్తున్నారు. అసలు మీరు అధికారుల్ని కలిసారా? అసలు వాళ్ళు ఏమంటున్నారు? మీరు నిజంగా రేపటి నుండి మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇంత ముందే వచ్చే 5-6 తారీఖులలో ధర్నా చేద్దాం అనేది మేము నిర్ణయించినాము. ఎందుకంటే ఈ ల్యాండ్ ఈ బిల్డింగ్ని భద్రకాళి దేవస్థానానికి హ్యాండ్ ఓవర్ చేద్దామనే ఆలోచనతోనే ఉన్నారు. మేమేమంటున్నాం అంటే అది సమ్మక్క సారలమ్మ దేవతలకు కేటాయించిండ్రు గత 30 సంవత్సరాల క్రితమే. కాకపోతే ఏంటంటే మాకు డబ్బులు లేక కట్టుకోలేదు, కానీ దీన్ని కాపాడుకుంటూ వచ్చినాం. ఈ 30 సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చినాం. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ బిల్డింగ్ కట్టిన తర్వాత ఆ భద్రకాళి పూజారులందరూ ఇక్కడ వేద పాఠశాల పెట్టాలి అనే దాని మీద నిర్ణయించడం జరిగింది. అక్కడ వేద పాఠశాల పెట్టేటందుకు అనుకూలంగా ఉన్నది. భద్రకాళి గుడి దగ్గర ఇటు 2 దిక్కులో బిల్డింగులు ఉన్నాయి. ఇప్పుడు అది శిథిలావస్థకు వచ్చింది. మేము అక్కడ ఉంటేనే వాళ్ళు కావాలని మమ్మల్ని పక్కకు పంపించినప్పుడు ఈ ల్యాండ్ మాది, గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండే. అది ఏ ఉద్దేశంతో ఇచ్చింది? అమ్మవారికి ఉండాలి, సమ్మక్క సారలక తల్లులకు ఉండాలి అనే ఉద్దేశంతోనే ఇచ్చిండ్రు. అది గవర్నమెంట్ ల్యాండే, కానీ అమ్మవారి బేస్ ఏంటంటే అమ్మవార్లకు ఉండాలి. వరంగల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంగా ఇది ఉన్నది కాబట్టి ఉండాలి. వాళ్ళందరూ వచ్చి ఎక్కడ పండుకుంటున్నారు? చెట్ల కింద పండుకుంటున్నారు. వరంగల్ వచ్చినప్పుడు పూజాలని వాళ్ళకు 2 రూముల ఆ బిల్డింగ్లో కట్టినప్పుడు ఉంచితే వాళ్ళు వచ్చి అక్కడ ఉంటారు అనే దాని మీదనే గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ ముగ్గురు కలిపి భద్రకాళి, మేడారము, మెట్టుగుట్ట, పాలకుర్తి ఈ టెంపుల్ ముగ్గురు 3 కోట్లు కట్టిండ్రు. డబ్బులు ఇచ్చిన దాంట్లో మీ భాగస్వామ్యం కూడా ఉంది. 3 కోట్లలో మీరు కూడా 1 కోటి రూపాయలు ఇచ్చారు. ల్యాండ్ మా పేరు ఉంటుంది. ల్యాండ్ మాత్రము అసిస్టెంట్ కమిషనరు వరంగల్ ఉన్నది. ఉద్దేశం ఏంటిది? దేది సమ్మక్క సారలమ్మక్క ల్యాండ్. అది జగన్ నాయక్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన ఇంట్రెస్ట్తోని ఈ 10 గుంటల ల్యాండ్ని కేటాయించడం జరిగింది. అప్పుడు మేడం కలెక్టర్ గారు ఉండే కమిషన్ జరిగింది. ఈ మధ్య మేము ధర్నాలు అవి చేస్తామనే వరకు మా కమిషనర్ గారు పిలిపించడం జరిగింది. పిలిపించి ఏం లేదు, మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించము, ఒక 6 నెలల వరకే వాళ్ళు ఉంటారు, తర్వాత బయటికి వెళ్ళిపోతారు వాళ్ళు అనేది కమిషనర్ గారు చెప్పకొచ్చిండ్రు. నేను హామీ ఇస్తున్నా అని చెప్పకొచ్చిండ్రు. కానీ మాకేమనిపిస్తున్నదంటే 6 నెలలని మొత్తం పర్మనెంట్గా ఉంటారు వాళ్ళు. మా పరిస్థితి ఏంది? ఇది దాదాపుగా ఒక 10-15 కోట్ల ఆస్తి వాళ్ళు కాదేయాలని చూస్తున్నారు. ఒకప్పుడు ఆ ఆస్తి అంటే ఏంటో మాకు తెలియదు, ఆ విలువ అంటే ఏంటో మాకు తెలియదు. ఇప్పుడు 30 సంవత్సరాలకి కొంచెం మాకు కూడా తెలివితేటలు వచ్చినాయి. మరి 30 ఏళ్ల నుండి మీకు రాసిచ్చిన తర్వాత దీని బాధ్యత, దీనికి సంబంధించినటువంటి ల్యాండ్ మెయింటెనెన్స్ ఎవరు తీసుకున్నారు? మా ఈవో తీసుకునేది. సమ్మక్క సారక్క ఈవో. చెత్త పెరిగినప్పుడు, తుమ్మలు పెరిగినప్పుడు అతను మొత్తం కొట్టించేది. 2-3 సార్లు కొంతమంది వచ్చి ఆ బోర్డుని తీసేసిండ్రు, అయినా అది చేసేది. ఎల్ఐసి ఆఫీస్కు అలాట్ చేసిండ్రు, అది పక్కకు పెట్టించినాం. ఇంకో ఆఫీస్కు అలాట్ చేసినాం, అది పక్కకు పెట్టించినాం. అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు మా చేతులు లేకుండా పోతున్నది అనేది మా బాధ. అందుకని మొన్న కమిషనర్ గారు చెప్పిన దాని ప్రకారం మేము ఓకే పర్లేదు సార్ 6 నెలలు అంటున్నాం, మీ మాట కూడా మేము వింటాం అని దాని మీద వెళ్ళొచ్చినాం. వెళ్ళొచ్చిన తర్వాత మాకేమనిపిస్తున్నది? వెళ్ళలేదు. మా చేతుల నుంచి పూర్తిగా మా చేతులు గుంజుకుంటున్నారు వాళ్ళు. మన చేతుల్లో గుంజుకుంటూ కళ్ళు మూసుకొని ఉండవద్దు కదా అనే దాని మీదనే రేపు మేడారం సమ్మక్క సారలమ్మ తల్లుల ముందు ఒక నిరసన వ్యక్తం చేస్తాం 1 డే అని నిర్ణయించుకున్నాం.
భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. దర్శనమే మేము ఒక 10 గంటల నుండి 2 గంటల వరకు నిరసన చేసి కూర్చుంటామని చెప్తున్నాము. మాకు సంబంధించిన సంఘాలు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరినీ సహకరించమని చెప్పినాం. ఓకే, ఇప్పుడు మీరు దాదాపు ఈ బిల్డింగ్ కడుతున్నటువంటి క్రమంలో 30 ఏళ్ల నుంచి మీరు భూమిని పరిరక్షించుకుంటూ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించినటువంటి భూమి 1000 గజాలు 10 గుంటలు అని చెప్పి మీరు అంటున్నారు కదా. ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు కూడా బిల్డింగ్ కట్టేటువంటి క్రమంలో మీ దగ్గర ఒక 1 కోటి రూపాయలు అంటే మీ అనుమతితోటే కట్టారా, లేకపోతే భద్రకాళి వాళ్ళకు హామీ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి 1 కోటి రూపాయలు తీసుకుని కట్టారా, లేకపోతే పాలకుర్తి ప్లస్ రామలింగేశ్వర స్వామి దగ్గర నుండి అక్కడ 1 కోటి రూపాయలు తీసుకున్నారు అంటున్నారు? అంటే 3 భాగస్వామ్యాలు తీసుకొని మీ భూమిలో కట్టడంలో ఆంతర్యం ఏంటని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ ఫండ్ లేక ఇంత పెద్ద బిల్డింగ్ కాదు అనే ఉద్దేశంతోనే మీరు ఆగింది. వాళ్ళ దగ్గర తీసుకుని తప్ప మళ్ళీ మనం రిఫండ్ చేయవచ్చు, వాళ్ళ డబ్బులు వాళ్ళకని మేము అనుకున్నాం. కానీ ఇప్పుడు అదేమైందంటే అంతర్గతంగా భద్రకాళి గుడికి బదలాయించే సూచనలు కనబడుతున్నది. ఆ శేషగిరిరావు గారు పోయి కమిషనర్ గారికి ఏం చెప్పిండ్రో, అది వేద పాఠశాల పెడితే ఇప్పుడు 18 మంది ఉన్నారు, అప్పుడు 1000 మంది రావచ్చు పిల్లలు అని చెప్పిండా, ఏం చెప్పిండో తెలియదు. అక్కడ సఫిషియెంట్ భూమి ఉన్నది భద్రకాళి గుడికి, కానీ దీన్ని తీసుకోవాలని చూస్తున్నారు వాళ్ళు. అందుకని మేము ఒప్పుకుంటలేము. మేము మా లోకల్ సీతక్క గారికి చెప్పినాము, జగన్నాయ్ గారు అప్పుడు మినిస్టర్ ఉన్నప్పుడు ఆయనకు కూడా చెప్పేసినాము, మీరు ఎప్పుడైతే ధర్నా చేస్తారో నేను వచ్చి కూర్చుంటా, అది మన భూమి, అమ్మవారి భూమి, దేవుని భూమి, మనం విడిచిపెట్టవద్దు అని జగన్నాయ్ గారు చెప్పిండ్రు. సీతక్క గారు ఇప్పుడు చెప్పిండు, మనం ఒకరి భూమిని మనం గుంజుకుంటలేము, మన భూమి ఒకరు గుంజుకుంటారు, మనం కాపాడుకుందాం అనే దాన్ని వాళ్ళు చెప్పిండ్రు. మేము కూడా అదే దారిలో నడుస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అయితే ఇక్కడ దీన్ని మనం ఒకసారి, ఎందుకంటే 1992 అంటే 30 ఏళ్ల క్రితం, ఇప్పుడు 2024 నడుస్తుంది. అటువంటి అప్పుడు 30 ఏళ్ల క్రితం మాకు కేటాయించినటువంటి భూమిలో ఇక్కడ ఏమీ లేనప్పుడు ఇక్కడ మేము చిన్న చెత్త చెదరను కూడా మేము తొలగించుకుని కాపాడుకున్నామని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఈ భూమిని కూడా అన్యక్రాంతం చేసేటువంటి పరిస్థితి ఉందంటున్నారు. మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఇన్ని రోజులు మేము ఆ టెంపుల్ని కాపాడుకోలేకపోయాము. అంటే ఈ ప్రాంతాన్ని ప్లేస్ మాత్రం పేరు మాత్రం తమ పేరు మీదనే ఉంది, కానీ ఇక్కడ మిగిలిన దేవాలయాల భూముల డబ్బులతోటి ఇక్కడ గుడిని అలాగే ఈ ధార్మిక భవనాన్ని కట్టడం కూడా మాకు కొన్ని అనుమానాలకు తావిస్తుంది. ఒకవేళ ముందు మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా డబ్బులు మేము రీఫండ్ చేయగలమన్నటువంటి నమ్మకం మాకు ఉన్నది అని అప్పుడు వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వీళ్ళు ఈ భూమికి సంబంధించి ఒకేసారి వాళ్ళు తీసుకుంటున్నటువంటి చర్యలు తమను ఒక ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎందుకంటే పక్కనే భద్రకాళి దేవాలయం యొక్క టెంపుల్ ఉంది, అందులో వేద పాఠశాల అభ్యసిస్తున్నారు, విద్యార్థులు కూడా ఇక్కడికి వస్తున్నారని చెప్పి కమిషనర్ గారిని కూడా, ఎండోమెంట్ కమిషనర్ గారిని కూడా కలవడం జరిగింది. ఆ కలిసేటువంటి క్రమంలోనే ఇక్కడ వారు చెప్తున్నటువంటి విషయాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఎందుకంటే ఒకసారి వేద పాఠశాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు మళ్ళీ దీంట్లోకి వస్తే మళ్ళీ వెళ్ళగొట్టడం కష్టంగా ఉంటుంది, అది అట్లా చెప్పడం కూడా ధర్మం కాదు అన్నటువంటి ఒక ధర్మ సందేహాన్ని కూడా వీళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా సరే తమకు కేటాయించినటువంటి భూమిలో మేడారంకు సంబంధించినటువంటి కార్యకలాపాలే జరగాలి, మేడారంకు సంబంధించినటువంటి పూజారులే ఈ బిల్డింగ్కి యజమానులు కావాలి, అలాగే దానికి సంబంధించినటువంటి ఆఫీసర్లు వచ్చినా కానీ ఇదే ప్రాంతంలో ఉండాలన్నటువంటి ఒక ప్రతిపాదన మేము తీసుకొస్తున్నామని చెప్పి అంటున్నారు. రేపు ఒకవేళ అధికారులకు మేము చెప్పిన దాన్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే రేపు ఈ మేడారంలో ప్రతి బుధవారం కూడా మేడారంలో జాతర జరుగుతుంది. కాబట్టి రేపు వీళ్ళు సమయాన్ని ఎంచుకున్నారు. ఉదయం నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఒక మౌఖికంగా అంటే ఒక ధర్నా కార్యక్రమము, నిరసన కార్యక్రమం మేడారంలో చేయడానికి వీళ్ళు ఉద్యుక్తులవుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. మేడారం సమ్మక్క సారలమ్మ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మేడారం పూజారులు. అయితే తమకు కేటాయించినటువంటి భూమిలో తమ మేడారం జాతరకు సంబంధించినటువంటి కార్యకలాపాలే సాగాలి, కానీ ఇక్కడ ఇతర కార్యకలాపాలకు వేరే దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు సాగకూడదని ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆందోళన నేపథ్యంలోనే ఇక్కడ రేపటి నుండి ధర్నా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మేడారం జాతరలో వచ్చేటువంటి భక్తులకు అసౌకర్యం కలగకుండా పక్కనే ఒక టెంట్ వేసుకుని ఒక నిరసన కార్యక్రమాలకు కూడా రూపకల్పన చేస్తున్నారు. ప్రస్తుతం వారి అన్యాక్రాంతమైనటువంటి భూముల వివరాలను ఒకసారి పరిశీలిద్దాం. ఇది వరంగల్ నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ఒక ధార్మిక భవన్. ఇది 30 సంవత్సరాల క్రితం ఇక్కడ ఎండోమెంట్ అధికారులు ఇక్కడ సమ్మక్క సారలమ్మ
భక్తులను దృష్టిలో పెట్టుకొని అక్కడ కార్యకలాపాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వరంగల్ జిల్లా కేంద్రంలో కూడా ఒక ధార్మిక భవనం ఉండాలన్నటువంటి సత్సంకల్పంతో అప్పుడు 30 ఏళ్ల క్రితం ఇక్కడ ఉన్నటువంటి భూమిని కేటాయించారు. కాకపోతే ఇప్పుడు నగరం విపరీతంగా పెరిగిన దృష్ట్యా ఇక్కడ గొప్పగా కనిపిస్తుంది. ఇది ప్రస్తుతానికైతే చాలా విలువైనటువంటి ప్రాంతం. ఎందుకంటే పక్కనే ఎంజిఎం ఉంది, పక్కనే సెంట్రల్ జైలు ఇదివరకు ఉండేది. ఇప్పుడు అది కేఎంసీగా కాకతీయ మెడికల్ కాలేజ్ అలాగే కాలోజీ హెల్త్ యూనివర్సిటీగా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి కనిపిస్తుంది. ఈ బిల్డింగ్కి ఎదురుగానే ఈ భవనం ఉంది. అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇక్కడ ఈ బిల్డింగ్ దినదిన అభివృద్ధి చెందడము, చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఎన్వైరన్మెంట్ కూడా ఒక భూముల రేట్లు పెరగడం వల్ల ఈ భవనాన్ని కూడా ఇక్కడ అంటే మొన్నటి వరకు ఖాళీగా ఉన్నటువంటి ప్రాంతము 3 కోట్ల రూపాయలు పెట్టి ఈ భవనాన్ని నిర్మించారు. ఈ భవనము ఒక అంటే ముగ్గురు భాగస్వాములను తీసుకున్నారు. అంటే మేడారం సమ్మక్క సారలమ్మ దేవస్థానం నుండి 1 కోటి రూపాయలు, అలాగే ఇక్కడ భద్రకాళి దేవాలయం నుండి అర్చక సంఘం నుండి 1 కోటి రూపాయలు, అలాగే పాలకుర్తి సోమేశ్వర రామలింగేశ్వర ఆలయం దగ్గర నుండి మరొక 1 కోటి రూపాయలు, అంటే 3 కోట్ల రూపాయలతోటి మనం చూస్తున్నటువంటి ఈ బిల్డింగ్ని నిర్మించారు. ఈ బిల్డింగ్ ప్రస్తుతానికి వివిధ కార్యక్రమాలు అంటే అసిస్టెంట్ కమిషనరు అలాగే మేడారం పూజారి మిగిలిన ధార్మిక కార్యక్రమాలకు సంబంధించి కూడా ఇక్కడే కార్యకలాపాలు సాగుతున్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే తమకు 30 ఏళ్ల క్రితం కేటాయించినటువంటి ఈ భూమిలో వేరే దేవస్థానం యొక్క కార్యకలాపాలు సాగడము, తమకు సంబంధించినటువంటి భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని చెప్పి ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నటువంటిది మొత్తం 1000 గజాల ఇది భూమి. అప్పుడున్నటువంటి కేటాయించినటువంటి సమయంలో దీనికి వాల్యూ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఎదురుగా ఉన్నటువంటి కేఎంసి అంటే కాకతీయ మెడికల్ కాలేజీకి అలాగే ఇప్పుడున్నటువంటి దానికి చూస్తే దగ్గర 15 నుండి 20 కోట్ల రూపాయల వర్త్ ఉంటుందని చెప్పి ఇక్కడ దాని విశ్లేషణ తెలుస్తున్నాయి. మొత్తానికి ఈ భూములు అన్యాక్రాంతం అయితే మేము ఊరుకునేది లేదన్నటువంటి ఒక ఆందోళన చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపటి నుండి మేడారంలో కూడా గద్దెల ప్రాంగణం దగ్గర మేడారం పూజారులు నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. అయితే ఇప్పటివరకు కమిషనర్కు చెప్పినప్పటికీ కూడా కమిషనర్ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతానికి భద్రకాళికి సంబంధించినటువంటి విద్యార్థులు వేద పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు కొంతకాలం ఇక్కడ ఉంటారని చెప్పారు. కానీ ఇదే ఇక్కడ వీళ్ళ ప్రశ్నలకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఒకవేళ విద్యార్థులు వచ్చిన తర్వాత అది భద్రకాళి దేవస్థానం వాళ్ళు హస్తగతం చేసుకుంటారు. ల్యాండ్ భూములు కూడా తమ పేరు మీద లేవు. 30 ఏళ్ల క్రితం కేటాయించినటువంటి భూములు ఇప్పుడు వేరే భద్రకాళి దేవస్థానంతో పాటు మిగిలిన అన్యక్రాంతం అయ్యేటువంటి అవకాశం ఉందన్నట్టు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆందోళనలో భాగంగానే తమ భూములు తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి సమ్మక్క సారలమ్మ దేవాలయానికి సంబంధించినటువంటి విధంగానే దేవాలయ ఆస్తుల పేరు మీదే ఉండాలని చెప్పి ఇక్కడ వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. తమకు పూర్తి హామీ వచ్చేంత వరకు తమ ఆలోచన తమ ఉద్యమం కూడా ఆగదన్నటువంటి ఒక హెచ్చరికలు కూడా ముందుగానే చెప్పారు. మొన్నటి వరకు సమ్మక్క సారలమ్మ గేట్లకు తాళాలు వేస్తామని చెప్పినటువంటి మేడారం పూజారులు ప్రస్తుతం దూరం నుంచి వచ్చేటువంటి భక్తులను ఇబ్బందులు పెట్టకూడదనే ఉద్దేశంతో కేవలం ముందస్తు చర్యల్లో భాగంగా తాము ఇక్కడ ధర్నా చేస్తాము, సైలెంట్గానే ధర్నా చేస్తాము, నిరసన దీక్ష చేస్తాము, ఒకవేళ తమకు హామీ రాకపోతే ఉద్యుత కార్యక్రమానికి రూపకల్పన చేస్తామని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ ధార్మిక భవన్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.